ఫ్యాక్ట్ నంబర్ 1. మీరు ఇక్కడ చూస్తున్న ఈ వ్యక్తి పేరు మైకేల్ క్యారిన్. 25 సంవత్సరాలు. ఇతను 15 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి చెత్త సేకరించి జీవితం గడుపుతున్నాడు. అయితే 19 ఏళ్ల వయసులో 97 లక్షల పౌండ్స్ అంటే దాదాపు 100 కోట్ల లాటరీ ఇతనికి వచ్చింది. ఇంత చిన్న వయసులో అంత డబ్బు రావడంతో తప్పుడు పనులు చేయడం అలవాటు చేసుకుని మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. కొన్ని లక్షలు ఖర్చు చేశాడు. ఒక మహారాజులా జీవించాడు మైకేల్. ఫ్రెండ్స్ ప్రైవేట్ వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేయగా వాళ్లకు చాలా డబ్బులైతే చెల్లించాడు. అలాగే మత్తు మందులు తీసుకోవడం, డ్రగ్స్ కేసులో జైలు కూడా వెళ్ళాడు. డబ్బులంతా ఖర్చు చేసి అతనికి వచ్చిన లాటరీలో వచ్చిన డబ్బులంతా ఖర్చు చేసి చివరికి జైలు నుంచి అయితే బయటికి వచ్చాడు. 19 ఏళ్ల వయసులో ఎలా అయితే చెత్త సేకరించి జీవితం గడిపాడో మళ్ళీ అదే స్థితికి వచ్చేశాడు. ఫ్యాక్ట్ నంబర్ 2. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఒక టైర్ ఉన్న స్కూటర్ ని చూసారా? చూడకపోతే ఇప్పుడు చూడండి. అయితే ఈ స్కూటర్ ఏ కంపెనీ వాళ్ళు అయితే తయారు చేయలేదు, ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేటివ్ సైన్స్ వాళ్ళు తయారు చేశారు. అయితే ఇతను చాలా వెహికల్స్ అయితే ఇలాంటివి చాలా తయారు చేశాడు. అయితే ప్రపంచంలోనే మొట్టమొదటిది 1 వీల్ స్కూటర్ తయారు చేశాడు. ఈ స్కూటర్ ఛార్జింగ్ తో నడుస్తుంది. అతని టాలెంట్ కి హ్యాట్స్ ఆఫ్. ఫ్యాక్ట్ నంబర్ 3. కొంతమంది కుక్కలను బాగా ప్రేమిస్తారు, కానీ ఇక్కడ చూస్తున్న ఈ వ్యక్తి మాత్రం కుక్కను బైక్ వెనకాల కట్టేసి స్పీడ్ గా వెళ్తూ ఆ కుక్కను హింసిస్తున్నాడు. ఒక అతను వెనకాల చూస్తూ వచ్చేసి అతన్ని ఆపి కుక్కని విడిపించడానికి ప్రయత్నించాడు. కానీ వాడు దాని తాడు కూడా విప్పనీయలేదు. చేసేదేమి లేక డబ్బులు ఇచ్చేసి ఆ కుక్కను విడిపించి తర్వాత ఆ కుక్కకు మెడకు ఉన్న తాడును విప్పాడు. అయితే మెడకైతే చాలా గాయమైతే అయ్యింది. అది చూసి కొంచెం దానికి ఏమైనా తినిపించి డాక్టర్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాడు. తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి దాన్ని పెంచుకున్నాడు. ఇలాంటి మంచి మనిషికి ఒక యాడ్స్. ఫ్యాక్ట్ నంబర్ 4. మీరు ఇక్కడ చూస్తున్న ఈ తాత పేరు శివచరణ్ యాదవ్. రాజస్థాన్ అల్వార్ అనే ఊర్లో చెందిన వ్యక్తి. ఈయన వయసు 85 సంవత్సరాలు. 50 సంవత్సరాల నుండి 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాడు. కానీ 10th క్లాస్ ఎగ్జామ్ మాత్రం ఫెయిల్ అవుతూ ఉన్నాడు. మళ్ళీ 60 ఏళ్లు వచ్చాక 10th ఎగ్జామ్ రాయడం మొదలు పెట్టాడు. ఈయన చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుండి ఒక గుడిలో జీవితం సాగించాడు. అయితే 9వ క్లాస్ పాస్ అయినాక కంప్లీట్ అయ్యాక 10th క్లాస్ పాస్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు 10th ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాడు. ఈ కారణంగా పెళ్లి కూడా చేసుకోలేదు. కరోనా కారణంగా ఈయన 10th ఎగ్జామ్ పాస్ అయినా గానీ ఇలా ప్రమోట్ కావడం అతనికి ఇష్టం లేదంట. సర్టిఫికెట్ తీసుకోవడం ఇష్టం లేదనేసి తీసుకోలేడు. అందుకే మళ్ళీ బుక్స్ పట్టి చదవడం స్టార్ట్ చేశాడు ఈ తాత. ఫ్యాక్ట్ నంబర్ 5. ఇతని పేరు జెంజిమెన్ ఏలి. గ్రామస్తులు ఇతన్ని ప్రతిరోజు ఇబ్బంది పెట్టేవారు. అయినా కూడా ఇతను ఎప్పుడు వీళ్ళ గురించి బాధపడలేదు. ఎందుకంటే ఇతనికి అర్థం చేసుకునే తెలివి తెలియదు కాబట్టి. అయితే ఇతను మైక్రోఫిలియా అనే బ్రెయిన్ వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ఈ వ్యాధి ఉన్న వాళ్ళు బ్రెయిన్ మాత్రం అభివృద్ధి జరగలేదు. దీని కారణంగా ఎవరు హేళన చేసినా ఏమీ పట్టించుకునేవాడు కాదు. అంత తెలివి కూడా లేదు ఇతనికి. అయితే అందరు ఇతన్ని కోతి అని పిలుస్తూ ఉండేవారు. ఆకులు తినడం, చెట్లు ఎక్కడం. అయితే అందరూ భయపడడంతో దూరంగా పారిపోయేవాడు. అడవిలోనే ఇంటికి రాకుండా చాలా రోజులు ఉండేవాడు. సోషల్ మీడియా ద్వారా ప్రపంచమంతా తెలిసి జెంజియల్ గురించి చాలా మంది మనీ హెల్ప్ చేయడంతో ఇప్పుడు స్కూల్ కూడా వెళ్తున్నాడు. లైఫ్ చేంజ్ అయ్యింది. గాడ్ బ్లెస్ యూ జెంజిన్ ఎలి. ఫ్యాక్ట్ నంబర్ 6. మన ఇండియాలో ఆచారం ప్రకారము దిష్టి తగలకుండా గాలి ధూళి రాకుండా ఉండడానికి నిమ్మకాయలు, గుమ్మడికాయలు, దిష్టి బొమ్మలను కట్టుకుంటూ ఉంటాము. కానీ మీరు ఇక్కడ చూస్తున్న విచిత్రం ఏమిటంటే భూటాన్లో దిష్టి తగలకుండా దుష్ట శక్తుల నుండి వారిని వారు కాపాడుకోవడానికి వాళ్ళ ఇంటి ముందు ఇలా పురుషాంగం ఉన్న పెయింటింగ్స్ గీసుకుంటారు. ఎందుకంటే 14th సెంచరీలో ఫాలస్ మతానికి చెందిన డ్రుక్పా కోనెల్ అనే సాధువు దుష్టశక్తులను, రాక్షసులను తన పురుషాంగంతో అణిచివేశాడంట. అప్పటి నుండి అక్కడి ప్రజలు పురుషాంగాన్ని దైవశక్తి కలిగిన ఒక శక్తివంతమైన ఆయుధంగా భావిస్తారు. ఇంకో విషయం ఏమిటంటే డ్రుపక్ కులాలను ఫెర్టిలిటీ సైంటా అని కూడా పిలుస్తారు. అంటే సంతానం ఉత్పత్తి దేవునిగా భావిస్తారు. చీలీలోని కాంగ్లాలో ఉన్న ఈ మఠాన్ని భూటాన్ మహిళలే కాకుండా జపాన్, చైనా, అమెరికా అండ్ థాయిలాండ్ దేశాల్లోని మహిళలు కూడా సంతాన ఉత్పత్తి కోసం ఈ మఠాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలోని ఉండే చుట్టుపక్కల ఇళ్లపై కూడా ఇలా పురుషాంగ బొమ్మలను వేలాడదీస్తారు. రకరకాల పురుషాంగం పెయింటింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. మనం నిమ్మకాయలు, గుమ్మడికాయలు కట్టుకున్నట్లుగానే ఎలా వేలాడదీస్తామో వీళ్ళు పురుషాంగ బొమ్మలను అలా వేలాడదీస్తారు. ఇట్స్ రియల్లీ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్.